హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ యొక్క టాప్ చూస్తున్నారు కదా, నేవీ బ్లూ కలర్ టాప్ అయితే కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. తీసి చాలా లేనిది కానీ పెట్టడం కొంచెం ఎడిటింగ్ చేయడంలో కష్టమైంది అనమాట. అందుకని చెప్పేసి టైం లేక చేయలేదు. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అయితే ఓవరాల్గా చాలా బాగా వచ్చింది. నడుముకు కూడా ఆ తాడు వేయటం వల్ల వాళ్ళకి ఇంకా అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. లూజ్గా టైట్గా కావాల్సింది. కింద కూడా ఫుల్ గేర అయితే పెట్టేసాను అనమాట. చీర మొత్తం కింద పెట్టేశాను. ఇంకా పైన వచ్చేసి బ్లౌజ్ పీస్ పైన వేసాను. కింద మొత్తం చీర ఫుల్ గేర అనమాట. జిగ్జాగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. హ్యాండ్స్ కూడా ఇంకా ఇలాగా బెల్లీ హ్యాండ్స్ అయితే ఇచ్చాను అనమాట. లుక్ వైజ్ చాలా బాగుంది. అమ్మాయికి కూడా చాలా బాగుంది. అమ్మాయి కొంచెం వైట్ కాబట్టి డ్రెస్ ఇంకా చాలా లుక్ వచ్చింది. చామంచాయి కలర్ వాళ్ళు కూడా ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇంక ఈ డ్రెస్ వచ్చేసి కటింగ్ వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే శారీ ఇంకా పక్కన పెట్టేసి లైనింగ్ అయితే చూసుకుంటున్నాను అనమాట. లైనింగ్ కటింగ్ అయితే వేయాలి. ఫస్ట్ అయితే నేనైతే లైనింగ్ కటింగ్ వేస్తాను. కొందరైతే మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేస్తారు. అది కొందరు ఎక్కువ కాదు, 100కి ఒక 5% మాత్రమే అలా చేస్తారు. ఇదిగోండి కొలతలు అయితే అవన్నమాట. మీరు కొలతలు చూసారు కదా. చెస్ట్ వచ్చేసి 9, నడుము వచ్చేసి 8 అనమాట. ఇంకా లాంగ్ డ్రెస్సులకి అంతకంటే ఎక్కువే ఉండదు. పొడవు వచ్చేసి టోటల్ పొడవు వచ్చేసి 14, అంటే అది బాడీ కొలత అనమాట. బాడీ కొలత చెస్ట్ వచ్చేసి 8.5, నడుము వచ్చేసి 7, హ్యాండ్స్ వచ్చేసి 10, లూజ్ వచ్చేసి 5 అనమాట. ఇలా దీన్ని బట్టి బాడీ పార్ట్ అయితే నేను కటింగ్ వేస్తున్నాను. ముందుగా 4 ఫోల్డింగ్స్ మీద, అంటే బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ మనం ఒకేసారి కటింగ్ వేస్తాం. నెక్కలు అయితే విడివిడిగా చేస్తాం. పొడవు వచ్చేసి అంటే పై పార్ట్ వరకు పొడవు 14 అయితే సరిపోద్ది అనమాట. ఇంకా ఎక్కువైతే ఇంకా కిందకి అయిపోయి లుక్ వైజ్ బాగోదు. ఇక నడుము వచ్చేసి వీళ్ళకి మనం ఇది బోట్ నెక్ కాదు కదా. బోట్ నెక్ అయితే మనం ఎక్కువ తీసుకోవాలి. నార్మల్ నెక్కే కాబట్టి 6 అలా తీసుకున్నాను. ఇంకా చెస్ట్ ఎంత, నడుము ఎంత ఇక్కడైతే పెట్టేసాను అనమాట. చాలా ఈజీగా అయిపోద్ది కుట్లు కూడా. అవన్నీ నుంచి ఏంటంటే మనం కింద టక్స్ వేస్తాం కదా, ఆ టక్స్ కోసం అనమాట. ఇక వచ్చేసి ఇది లూజ్ 2 లేదా 1.5 తీసుకుంటే సరిపోద్ది. ఇంకా మనం డ్రా చేసుకున్నట్లుగా ఇవన్నీ నీట్గా కటింగ్ వేసుకోవాలి. సో ఇంకా చంక భాగం రౌండ్ కోసం అయితే 1.5 ఇంచెస్ తీసుకొని మనం నీట్గా, అంటే మనం చంక దింపు 6 పెడతాం కదా, 6లో సగం చేస్తే 3 కదా, 3 దగ్గర ఒక డాటు, 1.5 దగ్గర ఒక డాటు, చెస్ట్ కొలత దగ్గర ఒక డాట్ వేసి నీట్గా రౌండ్గా చేసుకుంటే మనకి నడుము ఎంతైతే ఉందో అంత రావాలన్నమాట. రౌండ్ అంత వస్తే మనకు కరెక్ట్గా సరిపోయినట్టు. నాకు కొంచెం సరిపోలేదు, అందుకని కొంచెం అయితే పైకి అయితే గీసాను అనమాట. అది పైన ఖర్చుకి. ఇంకా నాకైతే ఇప్పుడైతే అక్కడికైతే సరిపోయింది అనమాట. 5.5కి అయితే సరిపోయింది. మీరు కూడా 5.5 తీసుకోవాలని ఏమీ లేదు. ఒక్కొక్కరు 6 తీసుకోండి. 6 దగ్గర నుంచి మనకు నడుము కొలత సరిపోయిందా లేదా అన్నట్టుగా చూసుకోవాలన్నమాట. అలా చూసుకుని మనం ఎలాంటి సైజు వాళ్ళకైనా సరే మనం ఈజీగా కుట్టేయచ్చు. ఇక నెక్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను, నెక్ వచ్చేసి 2 తీసుకున్నాను, సరిపోతుంది చాలా. ఇక్కడ మీరు కింద కటింగ్ వేసేటప్పుడు అక్కడ కొంచెం 1 ఇంచు కొంచెం క్రాస్గా అయితే డ్రా చేసి కటింగ్ అయితే వేయండి. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇంకా బాడీ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి నార్మల్, అంటే బెల్లీ హ్యాండ్స్ పెడతాను కాబట్టి వాళ్ళు లైనింగ్ అడిగారు. అందుకని లైనింగ్ కోసం చిన్న హ్యాండ్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. పెద్దగా ఏం అవసరం లేదు, చిన్న హ్యాండ్ సరిపోతుంది. లోన పై కనిపించకుండా. మరి పెద్ద తీసుకుంటే హ్యాండ్ పైకి వచ్చేసి ఈ బెల్లీ హ్యాండ్స్ అనేవి చిన్నవి అయిపోతాయి అనమాట. అలా కాకుండా చిన్నదైతే సరిపోద్ది. ఇంకా పొడవు వచ్చేసి ఒక 6 ఇంచ్ పెడుతున్నాను, అంటే ఒక 1/2 ఇంచు ఖర్చులోకి పోయినా 5.5 అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి చంక దింపు ఎంత అంటే మనం చంక దింపు వచ్చేసి నడుమును బట్టి చూసుకుంటాం అనమాట. అంటే చుట్టు కొలత నడుము రౌండ్, చంక రౌండ్ ఎంత అనేది దాన్ని బట్టి చూసుకుంటాను. నేనైతే 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 7 వచ్చింది అనుకోండి, 7 వస్తే 3 పెట్టండి. 6 వస్తే 2.5, అలాగే 8 వస్తే 3.5, ఇంకా 9 అలా వస్తే ఇంకా 3 అంటే 3 మీద 3.5 పెట్టండి. ఇంకా నాకు 7 కాబట్టి 3 అయితే పెట్టాను. 7 దగ్గర ఒక మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసుకొని ఇప్పుడు ఎంత అయితే వచ్చిందో దానికి మధ్యలోకి ఒక గీత గీయాలన్నమాట. ఇది సెంటర్ పాయింట్ చేసుకొని ఇక్కడ రౌండ్కి వచ్చేసి 1.5 తీసుకొని ఇక్కడ వచ్చేసి 1 ఇంచెస్
ఇంక ఇలాగ క్రాస్గా హ్యాండ్ కర్వ్ అయితే మనం గీసేసుకోవాలి. చాలా ఈజీగా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. ఎక్కడ ముడతలు కూడా రావు. మీరు ఒకసారి ట్రై చేయండి, 1-2 సార్లు ట్రై చేస్తేనే వస్తుంది, చూస్తే రాదు. ఇలా కొలిచేటప్పుడు లోన్ నుంచి కొలవండి, బయట నుంచి కొలవద్దు. బయట నుంచి కొలితే మీకు తప్పు వచ్చేస్తుంది అనమాట. బయట నుంచి కొలవద్దు, లోన్ నుంచి అయితే కొలిచి అప్పుడు డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసినట్లుగానే ఎలా అయితే మనం డ్రా చేసాం అలాగే కట్ చేసేయండి. ఇదనమాట. బిగినర్స్కి అయితే చాలా డౌట్ వస్తుంది, ఏంటి వీళ్ళు కరెక్ట్గా కట్ చేస్తున్నారు, కుట్టేటప్పుడు తగులుపోతాయని. ఈ డౌట్ అయితే నాకు కూడా వచ్చేదనమాట. కరెక్ట్గా కట్ చేస్తే కొంచెం హెచ్చు తగ్గులు అవుతాయి కదా అని అనుకునేదాన్ని, కానీ అవ్వవు. మనము బాడీ పార్ట్ ఎలా కట్ చేస్తామో హ్యాండ్స్ కూడా మనం అలాగే కట్ చేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక చెంక లోతు కూడా తీసేస్తాం చూడండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ వరకు మనం ఒక డాట్ పెట్టాం కదా, ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ పెట్టేసి మనకి ఏడు ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి 1 ఇంచ్కి లోనికి పెట్టాలన్నమాట. ఇలా కర్వ్ గీయాలి. అక్కడి నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలాగా మీకు చూస్తే అర్థమవుతుంది. 1 ఇంచ్ దగ్గర మనకి చిన్న టక్ చేసుకుంటే అది మనకి గుర్తుగా ఉంటుంది, అంటే అది ఫ్రంట్ రావాలని. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా కింద బాటమ్ పార్ట్ అయితే కటింగ్ వేస్తాను. మనకి బాడీ పార్ట్ హ్యాండ్ కటింగ్ అయిపోయింది. జలుబు చేస్తుంది, తుమ్ములు బాగా వచ్చేస్తున్నాయి. ఇంకా మధ్యలో వీడియో ఆపడం ఎందుకని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంక కింద బాడీ పార్ట్కి వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ వేస్తున్నాను అనమాట. కింద అంతా అంబ్రెల్లా కదా, కొన్ని వాటికి లైనింగ్ సరిపోకపోతే నార్మల్ లంగా కటింగ్ కూడా వేసేయచ్చు. దీనికి లైనింగ్ ఎక్కువగానే ఉంది, అందుకని నేనైతే అంబ్రెల్లా కటింగ్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లైనింగ్ ఎక్కువ లేకపోతే లంగా కటింగ్ అయితే వేసేయండి. లంగా కటింగ్ తెలియని వాళ్ళు కామెంట్ చేయండి, లంగా కటింగ్ కూడా నేను వీడియో చేస్తానన్నమాట. ఇదిగోండి, పొడవు వచ్చేసి 32 అనమాట. పొడవు 32 మైనస్ ఏంటిది, నడుము ఎంత, నడుము వచ్చేసి 9. 9ని 4 భాగాలు, అంటే 4వ భాగం మనం, అంటే ఖర్చులు 7 + 2 పెట్టాలి, ఎందుకంటే ఖర్చు కావాలి కదా, అటు 2 ఇటు 2. అందుకని 9 ఇంచులు అయితే సరిపోద్ది అనమాట. కరెక్ట్గా 7 పెట్టామంటే మనకు ఖర్చు ఉండదు. అందుకని 9 వచ్చే వరకు మనం ఇలాగ రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే మనకి 9 వస్తుందో అక్కడే మనకి ఇంకా కటింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా చూసుకోవాలి, ప్రతిదీ మనం ఇలా చూసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అక్కడ స్టార్టింగ్ నుండి, ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి అయితే చూసుకోవాలి. లైనింగ్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం పొడవు ఉండాలి. లైనింగ్ ఒక 5 ఇంచెస్ వరకు తగ్గినా పర్లేదన్నమాట. నేను ఇంకా అలా చూసుకొని దాన్ని బట్టి వేసేసుకుంటున్నాను. 32లో నుంచి పొడవు వచ్చేసి 32 కాబట్టి ఒక 30 వచ్చినా పర్లేదు. ఇంకా అలా గీసుకొని నేనైతే క్రాస్గా అయితే కటింగ్ చేశాను. డీటెయిల్గా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా చెప్తాను ఆ కటింగ్ వరకు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా కటింగ్ అయిపోయింది కదా, వీడియో అయితే స్కిప్ అయిపోయింది. అక్కడ కింద జాయింట్లు పడ్డాయి అనమాట. ఆ జాయింట్లు నేను జాయింట్ చేశాను, వీడియో స్కిప్ అయిపోయింది. క్లారిటీగా లేకపోతే ఒకసారి అడగండి, నేను ఖచ్చితంగా క్లారిటీగా చెప్తాను అనమాట. ఇక మెయిన్ లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను కటింగ్ వేస్తాను. చూడండి, దీంట్లో బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ కొలుచుకోవాలన్నమాట, ఎలా ఏంటనేది. అంటే మన ఫుల్ సర్కిల్, అంటే శారీ మొత్తం ఇంకా కింద బాటమ్ పార్ట్కి పెట్టేస్తున్నాం కాబట్టి కొలుచుకోవాలి, మనకి సరిపోద్దా లేదా అని చూసుకొని కటింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే నేను అదే చూస్తున్నాను. 4 మడతల మీద వేస్తే 8 మడతలు వస్తాయి కదా, ఇలా 4 మడతల మీద చూసుకొని నేనైతే కటింగ్ అయితే వేసేస్తాను అనమాట. ఇలా కటింగ్ వేసేసుకుంటే మనకి మిగిలిన క్లాత్లోని హ్యాండ్స్ అవి సరిపోద్దా లేదా అనేది అర్థమవుతుంది. లేదనుకోండి, ఫస్ట్ మనం హ్యాండ్స్ ఇవన్నీ తీసేసామంటే లంగాకి మనకి ఖర్చులు పడతాయి. లైనింగ్ ఖర్చులు పడినా పర్లేదు, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఖర్చులు పడకుండా చూసుకోవాలి మెయిన్ ఇదనమాట. లేదంటే బాగోదు, స్టిచ్చింగ్ ఫినిషింగ్ నీట్గా రాదు. ఇలాగ 4 మడతల మీద అయితే వేసేసాను. 4 మడతలని ఇంకొక మడత పెడితే 8 మడతలు అవుతాయి. ఇలా ఈ సిల్క్ శారీస్ 8 మడతలు వేయటం వల్ల ఏంటంటే ముడతలుగా వచ్చేస్తుంది అన్నమాట, మనకి కటింగ్ నీట్గా రాదు. ఇలా 4 మడతల మీద ఉంచండి. 4 మడతలు అంటే ఆల్రెడీ 8 ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇది మనకి ఎన్ని మడతల మీద ఉన్నట్టు 8 మడతల మీద అయితే ఉంది. సారీ, 4 మడతల మీద ఉందన్నమాట.
4 మడతలు ఇంకో 2 మడతలు వేయలేదు, వేస్తే 8 మడతలు అవుతాయి. ఇప్పుడు ఇలాగ ఒక బాక్స్లా వచ్చింది కదా. ఇప్పుడు ఒక వైపున నడుమునైతే డ్రా చేసుకోవాలి. నడుము ఎంత 7 కదా, 7 + 2 అంటే 9. మనం 9 కానీ పెట్టామంటే 9కి ఎక్కువైపోద్ది, 9 కంటే ఎక్కువ పెట్టామంటే ఇంకా లూజ్ అయిపోద్ది, 9 ఇంకా తగ్గించాలి. అయితే నేను ఎదర ఒక ఫీల్డ్ నీట్గా పెడుతున్నాను, అంటే బాక్స్ టైప్, అంటే స్కర్ట్లో కుడతాం కదా అలా ఒక బాక్స్గా పెడతాను అనమాట. అందుకని నేను 9 పెట్టేస్తున్నాను. మీరు కూడా అంటే ఇక్కడ నుంచి కొలిచేటప్పుడు ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తోని ఇలాగా కొలుస్తున్నాను, అందుకే ఒక చెయ్యి కనిపిస్తుంది, మీకు అర్థం చేసుకోండి. ఇలాగ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా నీట్గా అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా టేప్ తిప్పుకుంటూ చేయాలన్నమాట. చేసి మరలా ఇప్పుడు ఆ గీతని మరలా మనం ఒకసారి అయితే కొలుచుకోవాలి. ఎంత వచ్చిందో, 9 వచ్చిందా, 10 వచ్చిందా, అసలు 7 వచ్చిందా అనేది కొలుచుకొని అప్పుడే మనం కటింగ్ అయితే వేయాలన్నమాట. నేను కొలుస్తున్నాను చూడండి. నాకు కొంచెం నేను ఒక 10 అలా పెట్టాలనుకుంటున్నాను, 10, 9.5. ఎందుకంటే నేను చెప్పాను కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కర్ట్లు పెడతాం కదా ఒక స్టెప్, అలా పెడదాం అనుకుంటున్నాను, నీట్గా ఉంటుందని. అందులోని ఏంటంటే మనము ఎక్కువ పెట్టడం వల్ల మనకి ఇంకా క్లాత్ కిందకి వెళ్ళి గేర ఎక్కువ వస్తుంది. నడుము తక్కువ ఉన్నప్పుడు అలా మీరు ఒకసారి ట్రై చేయండి, టిప్ అనమాట. కొందరు గేర ఎక్కువ పెట్టాలంటారు, కాళ్ళని కూడా ఉపయోగించేస్తున్నానండి కటింగ్ వేసేటప్పుడు. కాలు కింద అయితే పెట్టి వీడియో తీస్తున్నాను. ఇలాంటివి వీడియో అయితే చాలా కష్టమేనండి, కటింగ్ వీడియో కానీ. బ్లౌజ్లో అయితే చాలా ఈజీ, కానీ ఇవైతే ఒకరి సహాయం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక సరేలే అని ఇప్పుడు నేను ట్రైపాడ్కి అయితే పెట్టాను, అస్తమాలు అది జరుపుతూ ఉండాలి కదా. వీడియో తీయడం చాలా కష్టమండి, అయినా సరే చేస్తున్నాను. ఇంత కష్టపడి నేను వీడియో తీస్తున్నాను. మీరు కనిపిస్తున్న ఒక థంబ్ సింబల్ పైన ఒక క్లిక్ చేస్తే ఒక లైక్ వస్తుంది అనమాట. మీరు ఒక లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకో 10 మందికి అయితే షేర్ చేస్తుంది నా వీడియో. నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే వద్దు. ఇప్పుడు వరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోయినా, క్లారిటీ లేకపోయినా ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే క్లారిటీగా అయితే వీడియో అయితే చేస్తాను. బిగినర్స్ని మీరు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలండి. ఎంకరేజ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఇంకా నీట్గా వీడియో తీయగలుగుతారు. టాలెంట్ ఉంటే సరిపోద్ది, దాన్ని ఎక్స్పోజ్ చేయగలగాలి. ప్రజెంట్ అయితే నేను అదే ప్రాబ్లంలో ఉన్నాను. నేనైతే పొడవు అయితే 36 పెడుతున్నాను అనమాట. ఏంటంటే మనం జిగ్జాగ్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ పోతుంది, పైన ఖర్చు ఒక 1 ఇంచ్ పోతుంది. కరెక్ట్గా మనం 32, 33 పెట్టామంటే ఇంకా పైకి అయిపోద్ది అనమాట. మనం ఎప్పుడు 2 అంగుళాలు ఎక్కువే పెట్టాలి, కానీ తక్కువైతే పెట్టకూడదు. ఇంకా అలా చుట్టూరు అలా డ్రా చేసాను అనమాట. చుట్టూరు కటింగ్ అయితే వేసేస్తాను. మనకి ఖర్చులు రాకుండా చూసుకోవాలన్నమాట. ఇంకా అలా నీట్గా నాకైతే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకా అలా అయితే కటింగ్ వేసేస్తున్నాను. ఇంక ఇక్కడ కూడా ఒక వీడియోతోనైతే చేతితో కటింగ్ వేసేస్తున్నాను, ఒక చేతితోని ఇంక వీడియో అయితే తీస్తున్నాను. ఇలా నీట్గా అయితే కటింగ్ వేసాం. మనం బాడీ పార్ట్ కటింగ్ అయిపోతే పని అయిపోయినట్టే. ఆ ఒక్కటే ఈ కష్టం అనమాట. ఒక్కోసారి క్లాత్ జరిగిపోతూ ఉంటుంది, ఎగిరిపోతూ ఉంటుంది, అవన్నీ చూసుకుంటూ మనం అయితే కటింగ్ వేయాలి. ఇంక మిగిలిన క్లాత్ వేస్ట్ అనమాట. మన హ్యాండ్స్కి వస్తే హ్యాండ్స్కి, డిజైన్కి లాక్టన్స్ డిజైన్ చేయాలనుకున్న లాక్టన్స్, దేనికైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి వీడియో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా బాటమ్ అయిపోయింది కాబట్టి ఇంక హ్యాండ్స్ అవి చాలా ఈజీ అనమాట. ఇంక బెలూన్ హ్యాండ్స్ మరలా కష్టం అనమాట. బెలూన్ హ్యాండ్స్ కోసం అయితే నేను చూడండి 4 మడతల మీద అయితే వేసేయాలి. ఇంకా ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసాను. మనకి 3 లేయర్లు రావాలన్నమాట. 3 లేయర్ల కోసం నేనైతే ఇదిగోండి ఈ క్లాత్ 3 లేయర్లు అంటే ఈ హ్యాండ్కి 3 లేయర్లు, ఈ హ్యాండ్కి 3 లేయర్లు అంటే మొత్తం 6 రావాలన్నమాట. అంటే 6 రావాలి కాబట్టి నేనైతే ఈ లిడ్ అయితే మూత అయితే తీసుకున్నాను. నాన్ స్టిక్ దాన్ని తీసుకొని ఫస్ట్ అదైతే పెట్టేశాను, ఒక బేస్ లాగా అనమాట అది. తర్వాత చుట్టూరుతో ఒక 2 ఇంచులతోనైతే 3 ఇంచులతోనైతే ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఇది ఒకటి అనమాట, ఒక లేయర్. అంటే ఈ హ్యాండ్కి ఒకటి, ఈ హ్యాండ్కి ఒకటి, మొత్తం 2 లేయర్లు వస్తాయి. డబల్ మీద వేసాను అనమాట 2 లేయర్లు. ఇంక ఇలాగ కటింగ్ వేస్తాను అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. 6 లేయర్లు ఒకేసారి వేస్తే మనకి అంత బాగా రాదు. ఏంటంటే మనం 6 కటింగ్ వేయాలి కదా, అందుకని
మనం ఇలాగా రెండు రెండు వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీనికి నేను లిడ్ పెట్టి చుట్టూరు 3 పెట్టాను కదా, తర్వాత ఏం చేస్తాను 4 పెడతాను, లేదంటే తర్వాత అసలు పెట్టకుండానే కటింగ్ వేస్తాను. ఏదైనా సరే మనకు ఎగ్జాక్ట్గా రావాలన్నమాట, రెండు సేమ్ ఒకేలాగా. ఇది వచ్చేసి లిడ్ పెట్టి 3 పెట్టిందనమాట. తర్వాత నేను ఇంకొకటి చేస్తున్నాను చూడండి, లిడ్ పెట్టాను, పెట్టి ఇప్పుడు 4.5 పెడుతున్నాను చూడండి. లిడ్ పెట్టి ఎంత పెట్టాను, వీడియో అంత క్లారిటీగా 5 పెట్టాను, అంటే 2 ఇంచులు పొడవు పెట్టాను అనమాట. దానికి 3 ఇంచులు పెట్టాను, దీనికి వచ్చేసి 5 ఇంచులు పెట్టాను. అంటే దీనికంటే ముందు కట్ చేసింది చిన్నదని అర్థం అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇలాగే ఎన్ని లేయర్లు అయినా సరే మనం కట్ చేసేయచ్చు. ఒకటే లేయర్ కట్ చేయాలంటే అవ్వదు కదా, ఇలా మనం ఒకదాని మీదే పెట్టేసి కట్ చేస్తే. వీడియోలోని చాలామంది యూట్యూబ్లో ఏం చేస్తారు, పేపర్ కటింగ్ వేస్తారు. ఏంటంటే అసలు కలర్ పేపర్స్ తీసుకుంటారు, ఆ పేపర్స్ కటింగ్ వేస్తే మనకు అమ్మో ఇంత ఈజీనా అనుకుంటాం. కానీ ఇలా క్లాత్ మీద కటింగ్ వేయాలంటే అసలు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది, అది కదిలిపోతూ ఉంటుంది. ఎంత కష్టం అంటే చెప్పలేమన్నమాట. ఇదిగోండి ఇప్పటికి 2 లేయర్లు తయారయ్యాయి కదా, ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ కావాలి. ఇప్పుడు లిడ్ పెట్టి 5 ఇంచులకు ఒకటి, లిడ్ పెట్టి 3 ఇంచులకు ఒకటి. ఇప్పుడు ఇంకా చిన్నది కావాలన్నమాట. ఇప్పుడు 2 మడతల మీద వేసాను, దీన్ని కూడా లిడ్ పెట్టి ఒక 2 ఇంచులు అనమాట, చిన్నది కొంచెం కొలత లేకుండా వేసాను. ఎగ్జాక్ట్గా తెలిసిపోద్ది. 2 కటింగ్ వేసిన తర్వాత ఇంక మీరు సీనియర్లు అయిపోతారు, వేసేస్తారనమాట మీరు కూడా. ఇంక లిడ్ పెట్టి మీకు కావాలని లిడ్ పెట్టి 1-1.5 పెట్టండి, సరిపోతుంది. 2 పెట్టండి, లేదంటే ఇప్పుడు 3 వచ్చేసినాయి కదా, ఇప్పుడు 3 ఒకదాని మీద ఒకటి వరుసగా పేర్చేసుకోండి. మీరు ఒకేసారి 6 మడతలు వేసేయాలంటే 6 మడతలు వేసేంత శారీ ఉండదన్నమాట మన దగ్గర. అందుకని 6 మడతలు అంటే మన క్లాత్ ఎక్కువ కావాలి. ఇలా అనుకోండి, మనకి వేస్ట్ మిగిలిన దాంట్లో కూడా ఒక 2 మడతలు మనం రెండు ఒక లేయర్ అయితే మనం తీయగలుగుతాం. అందుకని విడివిడిగా అనమాట. ఇదిగో 1 2 3 వరుసగా అయితే ఇలాగైతే పేర్చేసుకోండి, నీట్గా పేర్చేసుకొని క్లాత్ని ఎక్కడ ముడతలు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఎలా వేసానో. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలని చాలా ప్రయత్నిస్తున్నాను. వీడియో మీకు చూస్తూ నా మాటలు వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా 3 లేయర్స్ సమానంగా సర్దుకోవాలి. సర్దుకొని ఇప్పుడు మనకి మెయిన్ సెంటర్ ఎక్కడో చూసుకోండి. సెంటర్ పాయింట్ ఎటు చూసినా సెంటర్ రావాలన్నమాట. అది మనం ఎటు చూసినా సెంటర్ పాయింట్ అనేది మనకు రావాలి. ఒక టేప్ తీసేసుకోండి, టేప్ తీసుకొని చివర్లో పెట్టండి. ఎటు చూసినా సెంటర్ ఎంత వచ్చిందో దాన్ని డ్రా చేయండి. ఎటు చూసినా సెంటర్ రావాలన్నమాట. అదిగోండి ఎటు చూసినా సెంటర్ వచ్చేదాన్ని అది మెయిన్ పాయింట్ అని తీసుకొని ఏ వైపు అయినా పర్లేదు. ఇప్పుడు మనం చెంక భాగం ఎంత అని అనుకున్న 7 కదా, ఖర్చుతో 2 మొత్తం ఎంత 9. ఈ 9లోని 9ని 2 సగాలు చేస్తే ఎంత వస్తుంది, 4.5 వస్తుంది. 4.5ని 2 సగాలుగా చేస్తే 2.25 అలా వస్తుంది అనమాట. ఈ 2.25ని ఇదిగోండి ఎటు తిప్పినా 2.25 రావాలి. ఒకవైపు చేసి ఇంకా కటింగ్ అయితే వేసేయాలి. వీడియో స్కిప్ అయిపోయిందండి, ఫుల్ వీడియో మరలా నేను ఇంకొక వీడియోలో పెడతాను. ఇంకా అలా కటింగ్ రౌండ్గా కటింగ్ అయితే వేసేయాలి. వీడియోకి స్కిప్ అయిందండి, సారీ అండి. ఇదండి కటింగ్ వీడియో అయితే. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో కూడా రెడీగా ఉందన్నమాట. కటింగ్ ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరలా మీరు కామెంట్ చేయండి. నేనైతే క్లారిటీగా ఇంకొక వీడియో అయితే ఈసారి మంచి క్లాత్ అయితే పెడతాను అనమాట, మీకు ఈజీగా అర్థమైపోద్ది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.